హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. రాష్ట్ర రాజకీయ యవనికపై కొత్త పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ స్థాపించింది. మనకు బాగా సుపరిచితులైన సిబిఐ మాజీ జేడి వివి లక్ష్మీనారాయణ గారు. ఆయన ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది, ఆయన పార్టీ పెట్టడంలోని ఆంతర్యం ఏంటి మాట్లాడదాం. మనతో పాటుగా చందు శ్రీనివాస్ గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం కిరణ్ గారు. ఏం శ్రీనివాస్ గారు ఎక్స్పెక్ట్ చేశారా మీరు? డెఫినెట్గా వివి లక్ష్మీనారాయణ గారి నుంచి పార్టీ ఎక్స్పెక్ట్ చేశారా? తప్పకుండా. ఆయనకి చాలా ఆహ్వానాలు అందిని, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కావచ్చు, చాలా పార్టీల నుంచి ఆహ్వానం అందినా కానీ ఆయనకి ఇండివిడువాలిటీ ఎక్కువ. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో కొత్త పార్టీ రావటం ఆహ్వానించాలి మనం అందరం. జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకుడు ఫౌండర్ జేడి లక్ష్మీనారాయణ గారికి హృదయపూర్వకంగా మీ ఛానల్ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎందుకంటే మంచి మనిషి, సమాజానికి ఏదైనా చేయాలన్న తపన, మంచి సిన్సియర్ పోలీస్ ఆఫీసరు, సిబిఐ జేడీ అనేది తన ఇంటి పేరుగా మార్చుకున్న వ్యక్తి. ఆ విధంగా అనేక కేసులు, చాలా కీలకమైన కేసులు ఛేదించి ఉభయ రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా అందరి మనల్ని పొందిన వ్యక్తి. కానీ రాజకీయాలు వేరు, ఆ యొక్క సిన్సియారిటీ పోలీస్ ఆఫీసర్స్ వేరు. డైనమిక్ ఆఫీసర్, నో డౌట్ అట్ ఆల్. తన వారసత్వాన్ని పునికిపుచ్చుకొని కొడుకు కూడా ఐపీఎస్ ఆఫీసర్ అనుకుంటాను, ఐపీఎస్ ఆర్ ఐఏఎస్, బెంగళూరులో కర్ణాటక కేడర్లో పనిచేస్తాడు. సమర్థవంతంగా పనిచేస్తున్నాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు. గుడ్, వెల్ అండ్ గుడ్. కాకపోతే ఇక్కడ రాజకీయాల్లో ఇప్పటికిప్పుడు పార్టీ ఆవశ్యకత ఏంటి, ఆయన సిద్ధాంతాలు ఎలా ఉన్నాయి అనేది మనం లోపలికి వెళ్ళాలి. ఆయన సిద్ధాంతాలు నిన్న చెప్పేటప్పుడు పరదాల మాటున ఒక ముఖ్యమంత్రి, ఒక నాయకుడు ఉన్నాడు, కమాండాల్ చాటున ఒక నాయకుడు ఉన్నాడు అన్నాడు. కమాండాల్ చాటున ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు. పరదాల మాటున ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. అంటే రెండు పార్టీలని సమదృష్టితో చూశాడు. అది పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నాడా ఏందనేది అది పూర్తిగా అక్కడ ఆయన మాటల్లో అర్థం కాలేదు. కానీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఒక అవకాశం ఇచ్చాడు, అది అందిపుచ్చుకొని ఒక 2.5 లక్షల ఓట్లు ఏవో విశాఖపట్నంలో తెచ్చుకున్నాడు. కాబట్టి వీళ్ళని సంధించిన అస్త్రాల్లాగా ఆయన పవన్ కళ్యాణ్ గారు అనలా. యాక్చువల్గా ఇద్దరిని సెటరిక్గా ఆయన అని, ఇద్దరిని సమదృష్టిలో నేను మార్పు కోసం, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం, ఈ అవినీతి మరకలు లేని ఈ రాజ్యం నేను నిర్మిస్తాను, అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాడు. అంటే ఇప్పటికిప్పటికీ ఆవశ్యకత ఉన్నదా అనేది మనం చూసుకోవాలా. పట్టుమని 90 రోజులు కూడా, 3 మాసాలు కూడా లేవు కదా చేతిలో. 60 రోజులు, రేపు ఫిబ్రవరిలో ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తే అది కాస్త 50 రోజులు అవుతుంది. ఈ సమయంలో అభ్యర్థులు అనేవాళ్ళు దొరుకుతారా? ఈ 175 కాన్స్టిట్యున్సీలో నిలబెడతాడా? సమర్థతలు, ఈయన చెప్పిన ఆలోచన గల, ఈయన సిద్ధాంతాలకి పునికిపుచ్చుకున్న వ్యక్తులు దొరుకుతారనేది ప్రశ్న. అప్పుడు కొత్త పార్టీ పెట్టారంటే ఎన్టీ రామారావు గారు పరిస్థితులు 83, 82 ఆ పరిస్థితులు వేరు. ఆయన అందులో ఆత్మగౌరవం అనే ఇదితో అసలు ఆ రోజున నేను ప్రత్యేక హోదా అనే దాంతో వెళ్తున్నాడు. ప్రత్యేక హోదా ఎవరు తీసుకొస్తారు? ఇక్కడ ప్రశ్న. ప్రత్యేక హోదాతో వెళ్తారని మీరు అంటున్నారు. ఇప్పుడు కర్నూలు బిలాంగ్స్ టు కర్నూలు, రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి. వీళ్ళ ఫాదర్ కూడా మంచి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఆ రాయలసీమలో ఉన్న కరువుని ఎంతవరకు చేయగలిగారు అనేది కూడా ప్రతిపక్షాలు కూడా ప్రశ్నిస్తాయి. ఈయన ఇంతవరకు కర్నూలుకి, కడపకి ఏమైనా చేశాడా? డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఈయన సమర్థవంతమైన పోలీస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు, మహారాష్ట్ర కేడర్ వేరే స్పేస్లో చేసినప్పుడు కానీ, సిబిఐ జేడీగా చేసినప్పుడు కానీ మంచి పేరుంది. ఆ సమయంలో ఏమైనా చేశాడు? రాయలసీమలో వాళ్ళ కష్టాలు, కన్నీళ్లు తుడిచారనేది ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అప్పుడు వదిలేయండి, ఆయన పార్టీ రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పటి నుంచి ఇవాళ వరకు ఏం చేశారు జేడీ లక్ష్మీ అని కూడా ప్రజలు ఆలోచిస్తారు. అది కూడా రేపు ఆయన, ఎందుకంటే యాజ్ ఎ వెల్విషర్గా మనం అనుకుంటున్నాం, ఆయనకి ముందు వచ్చే ప్రశ్నలు కూడా మనం ఇచ్చేసుకోవాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూస్తారు. అది కాకుండా మీరు అన్నట్టు స్పెషల్ స్టేటస్ అనేది ఎవరి చేతిలో ఉంది? సెంట్రల్ చేతిలో ఉంది. స్పెషల్ స్టేటస్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ప్రజలు నమ్మారు? ఒక్కసారి మార్పు కోసం నన్ను చేయండి అని చెప్పి నిత్యం ప్రజల్లో ఉంటే ఆయన్ని 151 సీట్లు ఇచ్చారు. ఎందుకు 25 మంది ఎంపీలు ఉండి మెడలు వంచి సెంట్రల్ నుంచి స్పెషల్ స్టేటస్ తెస్తా అన్నాడు. 22 మంది ఎంపీలు ఇచ్చారు, రాజ్యసభలో కలిపి 30 మంది ఉన్నారు. మెడలు వంచాడా మోడీ గారిని వంచగలరా? అదే ఇప్పుడు అంటే ఇక్కడ ఏంటంటే ఆయన కూడా తీసుకురాలేకపోయాడు. ఇక్కడ తేవాలంటే ఎట్లా బలం ఉండాలి, బలం ఉండాలంటే ఎట్లా? సఫిషియెంట్ సీట్స్ మీరు చూపిస్తే అక్కడ ఢిల్లీ కూడా భయపడేటట్టు ఉండాలి. అప్పుడు మీకు సమస్యలు తీరుతాయి. అంతేగాని మీరు కొత్తగా పార్టీ పెట్టి ఇప్పటికిప్పుడు వితిన్ ఈ 3 monthsలోనే డబ్బులు ఎట్లా? చంద్ర శ్రీనివాస్ గారు, డబ్బులు కావాలి కదా పార్టీ పెట్టాలంటే. పవన్ కళ్యాణ్ నానా ఇబ్బందులు పడుతున్నాడు. సో అట్లాంటిది లక్ష్మీనారాయణ గారికి ఏమైనా వెనక్కి ఎవరైనా దీనికి ఫండ్ చేసేవాళ్ళు ఉన్నారా? ఆల్రెడీ నిన్న ఆయన స్టార్ట్ చేసినప్పటి నుంచి అది కూడా అంటున్నారు, దీని వెనక ఎవరైనా నడిపిస్తున్నారా?
ఒకవైపు ఎమర్జ్ అవుతున్న నాయకుడు పవన్ కళ్యాణ్ ఎదుగుదల తట్టుకోలేక రేపు పవన్ కళ్యాణ్ యొక్క చరిష్మాని ఆపోజిట్గా అదే సమాజవర్గం చెందిన వ్యక్తి రాయలసీమ వ్యక్తిని పెడితే ఓట్లు చీల్తి బెనిఫిట్ అవుతామనే ఆలోచనతో ఈయన ఏమైనా నడిపిస్తున్నారనేది సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఫ్రెండ్స్ కూడా చెప్తా ఉన్నారు. అది కూడా ఒక ఆలోచించాల్సిన విషయం. అంటే రాజకీయాలు అంటే జయప్రకాష్ నారాయణ లోక్సత్తా పెట్టినట్టు ఆయన కూడా సమకాలీన పరిస్థితుల్లో ఆయన ఆలోచనలు చాలా ఇదిగా ఉంటాయి. ఒక 25 సంవత్సరాలు జరగబోయి ఇప్పుడు ఆలోచనతో ముందుకెళ్తారు. కానీ ప్రజలు ఈరోజు మహాత్మా గాంధీ గారిని నిలబెట్టినా గెలిచే పరిస్థితి ఈ రోజుల్లో లేదు. మీకు కూడా తెలుసు, రాజకీయాలు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు, అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. బహుశా ఇప్పుడు ఆయనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, లైవ్ ఎగ్జాంపుల్స్. జయప్రకాష్ నారాయణ గారి కంటే ఏం కాదు. ఎందుకంటే జయప్రకాష్ నారాయణ మీద యూత్లో మంచి ఒపీనియన్, లోక్సత్తా పెట్టి అందులో డౌట్ ఏం లేదు. ఆయన లోక్సత్తా పెట్టిన తర్వాత ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడంలో కానీ జయప్రకాష్ నారాయణ గారు చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయగలిగినారు. అవునండి. ఈవెన్ ఆయనే రాజకీయాల్లో ఒక పార్టీ పెట్టి నడపలేకపోయాడు. సో అట్లాంటప్పుడు ఈయన సాహసం చేయడంలో, అది కూడా 3 నెలల ముందు పెట్టడంలో దీన్ని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు మీరు అన్నట్టు సోషల్ మీడియాలో. అవునండి. ఎందుకు, ఏంటి దీని వెనక ఏమన్నా రాజకీయ ఎజెండాలు ఏమైనా ఉన్నాయా అని. ఇక్కడ ఒకటే, ఎందుకు ఈయన జనసేనలో ఎక్కువ కాలం ఉండలేకపోయాడు? సర్వీస్ని ఇంకా కొంతకాలం ఉన్న సర్వీస్ని కూడా వదిలేసి ఎందుకు ప్రజల్లోకి వచ్చాడు? ప్రజల్లోకి వచ్చారు, ఈయనకు క్లారిటీ లేదండి. ప్రజల్లోకి వచ్చిన తర్వాత కూడా పార్టీని ఎంచుకోవడంలో కూడా ఈయన చాలా కన్ఫ్యూషన్స్. చాలా టైం, చివరి నిమిషంలో 10 రోజుల ఎలక్షన్ ఉందనంగా జనసేనలో చేరి విశాఖపట్నం ఎంపీగా పోటీ చేశారు. పోటీ చేసి మళ్ళీ జనసేనలో నుంచి ఇమ్మీడియట్గా ఓడిపోయిన తర్వాత జనసేన పార్టీని వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి ఇవాళ వరకు కొన్ని అంశాల గురించి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడైనా ఒక పార్టీ తరపున ఒక నియోజకవర్గాన్ని ఎంచుకొని పనిచేయడము, ఓ పార్టీని ఎంచుకొని పనిచేయడము చేయలేకపోయారు. కన్ఫ్యూజన్ ఏమన్నా ఉన్నదా? డెఫినెట్గా. అంటే రాజకీయాలు అంత ఈజీ కాదు సార్. పాలిటిక్స్ బాగా తెలుసుకున్నారే పాలిటిక్స్ రాజకీయాలు సక్సెస్ అయ్యేది. వారసత్వ సంపదకు వచ్చినా కొంత మీదకు ఉంటుంది తప్పితే తర్వాత అది ముందుకు వెళ్ళలేదు. ఇక్కడ ఏంటంటే సపోజ్ రేవంత్ రెడ్డి గారిని ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకోవాలా. ఒక ఎంపీటీసీ స్థాయి నుంచి ఆయన ఎమర్జీ అయిన తీరు, తర్వాత ఎమ్మెల్సీ అయ్యాడు, ఏ రోజు మంత్రిగా కూడా చేయాల, ఈ రోజు ఏకంగా ముఖ్యమంత్రి అయ్యి మొత్తం అన్ని శాఖల్ని తన గ్రిప్లో పెట్టుకుంటున్నాడు. ఎలా చేయగలుగుతున్నాడు? అది స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ప్రజల్లో ఏది కోవాలో తను ఫిక్స్ చేసుకున్నాడు. 22 సంవత్సరాల వయసులోనే నేను సీఎం కావాలనుకున్నాడు. ఎలా అవుతాడు అనేది ఊహించుకోలేరా? ఈ రోజు కాంగ్రెస్ లో పార్టీ వృద్ధులు అటువంటి పార్టీలో నిలబడి వాళ్ళ చేత తిట్టులు తిని ఈడోడ్రో బాబు కొత్తగా వచ్చాడని అనేక అపవాదాలు మోసిన వ్యక్తుల చేత ప్రశంసలు పొందాడు. అంటే ఏంది, క్షేత్రస్థాయిలో వెళ్ళాలి, ఆ గట్స్ ఉండాలి. అంటే ఈయనకి క్లారిటీ లేక కన్ఫ్యూజ్ అయ్యి జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా? మీరు చెప్పిన పాయింట్లో అంటే లక్ష్మీనారాయణ గారు అంటే మీకు గౌరవం, నాకు గౌరవం. ఆయన ఒక అధికారిగా, పోలీస్ అధికారిగా ఆయన చేసిన సర్వీస్ కానీ, ఆయన డైనమిక్గా తీసుకున్న ఆ చర్యలు కానీ డెఫినెట్గా మన అందరం ఆయన స్ఫూర్తిగా తీసుకుంటాం. కానీ రాజకీయాలకు వచ్చిన తర్వాత ఏమంటే తప్పటడుగులు అంటారు, కన్ఫ్యూజన్స్ తోటి అటు కాస్త ఇటు కాస్త. మీరు ఒకసారి గమనిస్తే యూట్యూబ్ తమ్నైల్స్ మీరు చూడండి, త్వరలో జనసేనలోకి జేడి, ఇట్లాంటి ఎన్నో తమ్నైల్స్ మనం చూసాం. అవును, జనసేనలోకి వెళ్ళిపోతున్నారా అనేది కూడా మళ్ళీ వస్తుంది. ఈయన కూడా ఎక్కడ కాదల్లా జనసేనలోకి వెళ్తున్నారంటే చూద్దాము, డెఫినెట్గా నేనైతే పోటీ చేస్తాను, డెఫినెట్గా ఒక పార్టీ తరపున పోటీ చేస్తాను అంటున్నారు తప్ప సొంత పార్టీ ఆలోచన లేదు ఆయనకి. సడన్గా సొంత పార్టీ ఆలోచన రావటాన్ని మనం ఎట్లా చూడాలి? అంటే ఆయనకి ఏమన్నా బలంగా ఏదైనా కారణం ఉందా సొంత పార్టీ అంటే? అది ఇంకా అర్థం కావడానికి కొద్ది టైం పట్టింది. ఇతను రైతుల ఉద్యమాలని రైతులు తీసుకున్నాడు అన్ని ప్రాంతాల్లో. స్వయంగా పొలం వేసి నాగలి దున్ని రైతుల పట్ల గ్రాస్ రూట్లలో కొద్ది పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత విశాఖపట్నం పవన్ కళ్యాణ్ గారి చరిష్మా వల్ల ఈయనకి ఓట్లు దాదాపు 2 లక్షల పైన ఓట్లు వచ్చినాయి. అది నిత్యం కంటిన్యూగా విశాఖపట్నం క్యాడర్తో ఉన్నాడు. రేపు కూడా డౌట్ పడాల్సిన అవసరం లేదు, విశాఖపట్నం ఎంపీగా ఆయన పోటీ చేస్తాడు, అంతేనా? డౌటే లేదు. ఎందుకంటే నిన్నగాక మొన్న విశాఖపట్నంలో కూడా నిరుద్యోగుల మేళా ఒకటి పెడితే దాదాపు 4,000 మంది వచ్చారు. దాంట్లో 75% ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమేరకు కొన్ని ఆయనకున్న రిలేషన్స్ రీత్యా చాలా మందికి ఉత్తరాంధ్ర ప్రజలకు ఉద్యోగాలు ఇప్పించగలిగాడు. అలాంటి మెడికల్ క్యాంపులు నిత్యం అక్కడ గాజువాకలో దాని గురించి, విశాఖ స్టీల్ గురించి కానీ విశాఖపట్నమే కేంద్రీకరిస్తున్నారు. మీరు గమనించారు లేదు? తర్వాత విశాఖలోనూ పోటీ చేస్తారంట. పోటీ చేస్తారు. ఏ పార్టీ తరపున అనేది చెప్పకపోయినా, ఏ పార్టీ మొదటి నుంచి కూడా విశాఖ తరపున ఉన్నారు. ఆయన విశాఖ తరపున పెట్టుకున్నాడు ఆయన టార్గెట్. బట్ మీకు ఒకటి ఆలోచించాలి, ఆ రోజు ఆయనకు వచ్చిన ఓట్లు ఆయన బలంగా చూడాలా, పవన్ కళ్యాణ్ బలంగా చూడాలా, అంటే జనసేన బలంగా చూడాలా, లేదా లక్ష్మీనారాయణ గారు బలంగా చూడాలా? పవన్ కళ్యాణ్ చాటున జేడీ బలంగా చూడాలి. పవన్ కళ్యాణ్ లేకుండా అని ఓట్లు రావు కదా, అది ఆయనకు కూడా తెలుసు. జేడీ గారికి
ఆయన పేరు మనం కాదనలేనిది. అంతగా జేడీగా ప్రసార మాధ్యమాల ద్వారా ఓబులాపురం మైనింగ్ కేసులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి కేసు కావచ్చు, పరిటాలు ఇటువంటి కేసులు వాదించారు కాబట్టి మీడియా ద్వారా తెలుసు. ప్రజలకి క్షేత్రస్థాయిలో తెలిసింది జనసేన పార్టీలు చేరినప్పుడే, పవన్ కళ్యాణ్ గారు పక్కన చూసినప్పుడే. అవును. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు ఏమైనా హట్ చేసి ఆయన ఏమైనా పార్టీ పెట్టేశారంటారా? మేబీ అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఒక వ్యాఖ్యలు అన్నారు. ఆయన ఉద్దేశించి అన్నాడా, అంటే బహుశా భావించారా మీరు? ఆయనకి ఏమైనా కనెక్ట్ చేసుకున్నాడా అని. 10 రోజుల ముందు వస్తే టికెట్ ఇచ్చేము, పోటీ చేయించాము, ఇలాంటి మాటలు ఏవో అన్నాడు ఆయన. ఏమన్నా కొంత ఏమన్నా ఆయనకేమన్నా అవి తగిలి హట్ అయ్యి నేరుగా సొంత పార్టీ పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. ఏమో ఏదైనా కారణాలు మనకి. దీని పర్యవసానం ఏంటి చెప్పండి ఫైనల్గా. దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఈ పార్టీ అవసరం ఉన్నదా అనేది ప్రశ్న. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ప్రధానంగా చూస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే బలంగా అసలు కొన్న 4 దశాబ్దంలో టీడీపీ పార్టీ, 10 సంవత్సరాల పైన రాజకీయ అనుభవం ఉండి ప్రజారాజ్యం నుంచి పుణికిపుచ్చుకున్నట్టుగా ప్రజల కోసం పోరాడుతున్న జనసేన పార్టీ, ఈ రెండు కలిసి వెనక బీజేపీతో కలిసి వెళ్దాం అనుకుంటున్నాయి. అక్కడ స్పేస్ లేదు. అక్కడ మొత్తం అటు ఆ క్యాడర్ అంతా అటు ఇదే ఉంది. ఒక ఓటు బ్యాంక్ అనేది పోలరైజేషన్ ఇక్కడ ఉన్నది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఓటు బ్యాంకు రెడ్డి సామాజిక వర్గంతో పాటు ఎస్సీల్లో కొంతవరకు మైనార్టీలు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఇంకెక్కడ ఉన్నది? ఎక్కడ చీల్చుకోగలరు? ఇక్కడ 175 స్థానాలు పోటీ చేస్తే ఆయన యాజ్ ఏ బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఏమైనా డ్యామేజ్ చేయగలుగుతాడా? పవన్ కళ్యాణ్ గారు డ్యామేజ్ చేయడం కుదరదండి ఇక్కడ. ఎందుకంటే ఫిక్స్ అయిపోయారు. 10 సంవత్సరాలు సస్టైన్గా రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడని పవన్ కళ్యాణ్ మీదే ఫిక్స్ చేసుకుంటారు తప్పితే పవన్ కళ్యాణ్ గారు మారి జేడీ గారికి వచ్చే అవకాశం లేదు. జేడీ గారికి సొంత ఆయన అభిప్రాయాలు ఇచ్చేసి కొంత ఉంటుంది. ఆయన గెలిపించుకునే స్థాయి, ఆయన అక్కడ నిలబడితే ఆయన ఉన్నాడు కదా ప్రజల్లో అనేది గెలిపించి ఆయన స్థానం వరకు పదిలం అవుతుందేమో. కానీ మిగతా 175 నియోజకవర్గాల్లో ఆయన ప్రభావం చూపించేది ఇప్పుడు తక్కువే. వాస్తవానికి ఆయన నిజంగా చెప్పాలంటే చాలామంది కోరుకున్నది ఏంటంటే ఆయన మళ్ళీ జనసేనలోనే ఉండాలి అని. అనవసరంగా జనసేన నుంచి ఆయన బయటకు వచ్చి కొంచెం రాంగ్ స్టెప్ ఏమైనా తీసుకున్నాడు అనుకోవచ్చు. మేబీ ఆయన ఆలోచనలు మనకు తెలియదు. కానీ చాలా మంది కోరుకున్నమాట వాస్తవం. మీరు అన్నట్టు ఎందుకో అనుకున్న పరిస్థితుల్లో విభేదించి బయటకు వచ్చినా ఆయన జనసేనలో పవన్ కళ్యాణ్తో కలవాలి అని చాలా మంది కోరుకున్నారు. మరి ఏమైనాయో ఏమో తెలియదు, కానీ వాళ్ళ అంతర్గత విషయాలు మనకు తెలియదు కదా. కాబట్టి ఆయనకు ఒక స్టెప్ తీసుకున్నాడంటే ఏదో ఆలోచించి తీసుకొని ఉంటాడు కదా. అది చూడాలి, వెయిట్ అండ్ సీ. కొంత టైం కూడా మనం ఇవ్వాలి. మీరైనా నేనైనా మనం మాట్లాడే ముందు ఆయనకు కొద్దిగా టైం ఇవ్వాలి. ఆయన ఏం చేస్తున్నాడో కూడా చూడాలి. ఆయన విధి విధానాలతో ముందుకు వెళ్ళగలడా అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఏదైనా కానీ ఆల్ ద బెస్ట్ జేడీ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రశ్రీనివాస్ గారు. మొత్తం మీద లక్ష్మీనారాయణ గారి పార్టీ ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది అనేది రాబోయే ఎన్నికల్లో మనం చూడొచ్చు. సో చాలా ఇఫ్స్ అండ్ బట్స్, చాలా క్వశ్చన్ మార్కులు చాలా ఉన్నాయి. వీటన్నిటికీ ఆ క్లారిటీ సమాధానాలు ఆయన రాబోయే రోజులు చెప్తారని మనం ఆశిద్దాం. నమస్తే.